హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద తారక్ వైబ్స్. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. అందరు నా వీడియో అయితే చూస్తున్నారులే కానీ లైక్ చేస్తలేరు. మీరు చేసే ప్రతి లైక్, ప్రతి కామెంట్ నా వీడియోస్ మరింత మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో కొంచెం సపోర్ట్ చేయండి. ఇక సొల్లు చెప్పుకున్న మ్యాటర్లోకి వెళ్దాం. యాక్చువల్లీ మన రాజమౌళి గారి సినిమా అంటేనే ఆటోమేటిక్గా హైప్ జనరేట్ అవుతుంది. అలాంటిది ఇప్పుడు మన మహేష్ అన్న రాజమౌళి కాంబినేషన్లో మూవీ అనగానే ఈ హైప్ అమాంతం పెరిగిందని చెప్పొచ్చు. అయితే ఈ వీడియోలో టైటిల్ నుంచి టీజర్ వరకు, అలాగే స్టోరీ హింట్స్ నుంచి టెక్నికల్ టీం వరకు ఇలాంటి అన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. లెట్స్ గో. ఈ మూవీ యొక్క టీజర్ని రిలీజ్ చేయడానికి హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో ఒక స్పెషల్ ఈవెంట్ కండక్ట్ చేశారంటే ఈ మూవీ ఏ స్థాయిలో ఉండబోతుందో ఊహించుకోండి. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లాగా మహేష్ అన్న ఫ్యాన్స్ కూడా కాలర్ ఎగరేసుకుని తిరగొచ్చు. అంతేకాదు ఇదే ఈవెంట్లో మహేష్ అన్న లుక్స్ అలాగే ఈ మూవీ యొక్క టైటిల్ని ప్రకటించడం జరిగింది. మూవీ పేరు వచ్చేసి వారణాసి. నాకైతే చాలా పవర్ఫుల్గా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో రాయండి. ఈ మూవీలో హీరోయిన్గా ప్రియాంక చోప్రా గారు నటించబోతున్నారు. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఒక స్పెషల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇది కేవలం ప్యాన్ ఇండియా మూవీ కాదు, ఇది ఒక ప్యాన్ వరల్డ్ మూవీ అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎస్ఎస్ రాజమౌళి గారు గ్లోబల్ లెవెల్ స్టాండర్డ్స్తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. రాజమౌళి గారి విజయానికి తగ్గట్టుగా వారణాసి కథ యుగాలను దాటుకుంటూ సాగుతుంది. త్రేతాయుగం, పురాణ కాలం, ప్రస్తుత ఆధునిక ప్రపంచం, ఈ మూడు టైమ్ లైన్స్ను కలుపుకొని ఈ మూవీ యొక్క కథ సాగబోతుంది. వానర సైన్యం రాముని రక్షించే ఎపిక్ సీక్వెన్స్, భారీగా రూపొందిన మణికర్ణిక ఘాట్, లంక గురించి ఉన్న విజువల్స్, ఆఫ్రికా అంటార్క్టికా నేపథ్యంలో జరిగే అడ్వెంచర్ ట్రాక్స్, ఈ అన్ని ప్రపంచాల మధ్య ఉన్న వ్యక్తిగా మన మహేష్ అన్న రుద్ర అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఇక టీజర్ విషయానికి వస్తే ఇది యూట్యూబ్లో రిలీజ్ అయిన కొద్ది నిమిషాల్లోనే చాలా ట్రెండింగ్గా మారింది. అవతార్ను మించిన సినిమా అవుతుందని చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఈ మూవీ 2027 సమ్మర్లో రిలీజ్ కాబోతుంది. ఇది కేవలం టాలీవుడ్లోనే కాదు, ప్రపంచ సినిమా చరిత్రలోనే ఒక కొత్త పేజీ రాయబోతుంది. మహేష్ అన్న ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. నాకు తెలిసి ఇది మహేష్ అన్న కెరియర్లోనే ది బెస్ట్ మూవీ అవుతుందని నేను నమ్ముతున్నాను. సో ఇది ఫ్రెండ్స్, మహేష్ అన్న లుక్స్, రాజమౌళి గారి విజన్, ఈ రెండిట్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ వేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.